ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అదే విధంగా టీజీఐఎస్సి ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. మా పెద్దలు శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఈ ఫ్యూచర్ సిటీకే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లాకు కూడా వారి ఇన్ఛార్జ్ మినిస్టర్, వారితో కూర్చోండి. మీరు కేఎల్ఆర్ గారో మల్రెడ్డి రంగారెడ్డి గారో లేకపోతే ఇక్కడ ఉండే కార్పొరేషన్ చైర్మన్ల సహకారం తీసుకొని కొద్ది మంది రైతులు అక్కడికి వెళ్లి కూర్చొని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంది. కోర్టులో కూర్చుంటే చట్టానికి అనుమతించే దానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు. కానీ కోర్టు బయట కూర్చొని కన్సెంట్ తోని చేసుకుంటే మనం కొంచెం లిబరల్ గా మీకు నష్టపరిహారం ఇవ్వడానికి ఉంటది. ఏదో ఒక మార్గం చూపిస్తా మీకు. మీ నష్టం, మీ కష్టం, మీ తాతల ముత్తాతల ఆస్తి గుంజుకొని నేనేం తీసుకెళ్ళను. నేను ఎవ్వరికి అన్యాయం చేయడానికి ఇక్కడ లేను. అందరికీ న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం నేను ఇక్కడున్న. భూముల విలువ నాకు తెలుసు. ఎందుకంటే భూమితో నాకున్న సంబంధం వ్యవసాయమే కాదు, వ్యాపారంలో కూడా భూమితోని నాకు సంబంధాలు ఉన్నాయి. భూమి విలువేందో నేను అర్థం చేసుకోగలిగినోని. మీ భూములను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు. మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం.